ग्रैंडेस्ट मोड ऑफ कुकिंग, ऐसी चीज़ को जो इस्तेमाल किया एक बॉडी को डिस्पोज करने के लिए, एक रिवल्शन हॉरर जो आपके मन में पैदा होता है, उन दिनों में समझ लीजिए 1 साल बराबर लोगों ने तंदूर खाना बंद कर दिया था और तंदूरी खाना बिल्कुल सफर हो गया उस वक्त. ఒక్క క్షణం కోపం జీవితాంతం పశ్చాత్తాపంగా మారితే ఇది ఒక ఆర్డినరీ క్రైమ్ కాదు. ఇది 1990s జరిగిన ఒక డార్క్ మిస్టరీ. అంటల్లో దాచిన నిజాన్ని బయటపెట్టింది ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్. యాంగర్ మన నిర్ణయాలను తప్పుదారి పట్టిస్తుంది. పవర్ మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది. 1992లో న్యూఢిల్లీలో ఈ 2 ఫోర్సెస్ ఢీకొన్నప్పుడు దేశాన్ని కుదిపేసిన ఒక మర్డర్ కేసు జరిగింది. ఒక సైలెంట్ నైట్లా అనిపించిన ఆ క్షణంలో ఇండియాస్ క్యాపిటల్ సిటీ ఢిల్లీలో నిశ్శబ్దం వెనుక ఒక ప్రేమ కథ ముగింపుకు చేరుతుంది. సుశీల్ శర్మ అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఎదుగుతున్న అంబిషియస్ నాయకుడు. తన అంబిషన్ వెనుక దాగి ఉన్నది ఇన్సెక్యూరిటీ. నైనా సాహని ఆమె ఢిల్లీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీలో తన కెరీర్ని నిర్మించుకుంటున్న ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉంది. అనుమానం మొదలైంది, తర్వాత గన్ షాట్స్తో ముగిసింది. నిజాన్ని చెరిపేయాలని చేసిన డెస్పరేట్ అటెంప్ట్లో ఒక రెస్టారెంట్లోని పెద్ద తందూరులో మంటలు ఎగిసిపోయాయి. ఆహారం వండడానికి కాదు, ఎవిడెన్స్ని నాశనం చేయడానికి. ఆ మంటలు ట్రూత్ని కాల్చేయాలని ప్రయత్నించాయి. కానీ ఫోరెన్సిక్ సైన్స్ ఆ స్మోక్ వెనుక దాగి ఉన్న రియాలిటీని వెనక్కి తీసింది. సింపుల్ తందూర్ ఎలా నేషనల్ హారర్గా మారింది. ఇది ఒక మర్డర్ కేసు మాత్రమే కాదు, ఇది అనుమానం మనిషిని ఎలా బ్లైండ్ చేస్తుందో, యాంగర్ ఎలా నాశనం చేస్తుందో, మంటల్లో దాచిన బయటపడే ట్రూత్ యొక్క కథ. उच्चतम न्यायालय ने तंदूर हत्या मामले में सुशील शर्मा की फांसी की सजा को आजीवन कारावास में बदला. वर्ष 1995 के इस चर्चित मामले में युवा कांग्रेस के पूर्व नेता सुशील शर्मा को मौत की सजा सुनाई गई थी. सुशील ने मौत की सजा. तंदूर कांड के नाम से जाने जाने वाला यह मामला 2 जुलाई 1995 का है. इस शाम को यूथ कांग्रेस के अध्यक्ष सुशील शर्मा जब गोल मार्केट. भारतीय अपराध जगत के इतिहास में दिल्ली के अशोक यात्री निवास के बगिया रेस्तरां में हुए तंदूर हत्याकांड को सबसे जघन्य और क्रूर अपराध की संज्ञा दी जाती है. नैना साहनी मर्डर केस को लेकर के, जिसे तंदूर हत्याकांड के नाम से भी जानते हैं, जिस तरीके से उसको बॉडी को तंदूर में जलाया गया, और वो अपने आप में एक इतना हीनियस क्राइम था कि సుమారు 30 సంవత్సరాల క్రితం 1992 జూలై 2 రాత్రి a passerby ఫ్రమ్ బాగియా బార్బిక్యూ రెస్టారెంట్ నేమ్డ్ అంగోరా దేవి ఒక స్మోక్ని గమనించింది. అన్యూజువల్గా ఉంది, చాలా డెన్స్గా ఉంది. దాంతో అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఢిల్లీ పోలీసులు బార్బిక్యూ రెస్టారెంట్ వద్దన వచ్చిన తర్వాత ఒక అన్యూజువల్ స్మోక్ని నోటీస్ చేశారు. పోలీసులు నిశ్శబ్దంగా ఒకరినొకరిని చూసుకున్నారు. ఈ సమయంలో ఇంత స్మోక్, లేట్ నైట్లో రెస్టారెంట్ కిచెన్ నుంచి ఇంత డెన్స్ స్మోక్ రావడం సాధారణం కాదు. సస్పిషన్ మొదలైంది. ఇది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అని భావించి వారు వెంటనే రెస్టారెంట్ వైపు పరిగెత్తారు. రెస్టారెంట్లో సుశీల్ మరియు కేశవ్ నిలబడి ఉన్నారు. వారి ఫేసెస్లో టెన్షన్ కనిపించారు. పోలీసులు అడిగారు, ఇదేమిటి? సుశీల్ సమాధానం ఇచ్చాడు, ఓల్డ్ క్లాత్ పీసెస్, సమ్ వేస్ట్ పేపర్స్, ట్రాష్ డిస్పోజ్ చేయడానికి మాత్రమే ఫైర్ పెట్టాం. కానీ స్మోక్ మాత్రం వేరే కథ చెబుతుంది. అబ్జర్వేషన్ 1 అన్యూజువల్ స్మోక్ ప్యాటర్న్. అబ్జర్వేషన్ 2 ఎక్సెసివ్ ఫైర్ ఇంటెన్సిటీ. అబ్జర్వేషన్ 3 అబ్నార్మల్ ఓడర్. లేట్ నైట్ కుకింగ్కి ఇది మ్యాచ్ కాలేదు. ఆ స్ట్రేంజ్ స్మెల్ ఇంకా అన్ప్లెజెంట్ స్మెల్ పోలీసులకి ఇమీడియట్ కన్సర్న్ని కలిగించాయి. ఇన్స్పెక్షన్ అవసరం అనిపించింది. పోలీసులు వారి ఎక్స్ప్లెనేషన్ని విన్నారు. పోలీసులు ఒక డిసిజన్ తీసుకున్నారు. కిచెన్ని చెక్ చేద్దాం అనుకున్నారు. వారు స్లోగా లోపలికి నడిచారు. తందూర్ దగ్గర వెళ్ళగానే హీట్ చాలా ఇంటెన్స్గా అనిపించింది. ఒక ఆఫీసర్ మెటల్ రాడ్తో తందూర్ లోపల బర్నింగ్ మెటీరియల్ని కదిలించాడు. ఫ్లేమ్స్ కాస్త పక్కకు జరిగాయి. అండ్ దెన్ అక్కడ కనిపించింది మంటల్లో పూర్తిగా కాలిపోని మానవ అవశేషాలు. పోలీసుల ఫేస్ మీద షాక్ కనిపించింది. బట్ దే డిడ్ నాట్ పానిక్. ఎక్స్పీరియన్స్ మాట్లాడింది. ఫైర్ ఇమీడియట్లీ ఎక్స్టింగ్విష్ చేయండి, పుట్ అవుట్ ద ఫైర్ కమాండ్ క్లియర్గా ఇచ్చారు. వాటర్ పోసారు. ఫ్లేమ్స్ మెల్లగా ఆరిపోయాయి. స్మోక్ తగ్గింది. ఆ బర్నింగ్ తందూర్లో నుంచి సగం కాలిన నైనా మృతదేహాన్ని పోలీసులు బయటకి తీసి క్రైమ్ సీన్ని సెక్యూర్ చేశారు. బట్ ద ట్రూత్ అప్పటికే బయటపడలేదు. దట్ కిచెన్ బికేమ్ ఎ క్రైమ్ సీన్. ఈ కథ ఎర్లీ 1990s మొదలైంది. సుశీల్ శర్మ
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఫాస్ట్ రైజింగ్ పొలిటికల్ లీడర్. అదే సమయంలో నైనా సాహ్ని ఎడ్యుకేటెడ్, కాన్ఫిడెంట్ మరియు పార్టీ వర్క్లో యాక్టివ్గా ఉన్న ఉమెన్. పొలిటికల్ ఈవెంట్స్లో వారి ఫ్రీక్వెంట్ మీటింగ్స్ నెమ్మదిగా పర్సనల్ అయ్యాయి. ప్రొఫెషనల్ ఇంటరాక్షన్గా ప్రారంభమైంది, ఎమోషనల్ అటాచ్మెంట్గా మారింది. అరౌండ్ 1992 పొలిటికల్ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఆలోచనతో వారు సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటి గోడల మధ్య వారు భార్యాభర్తలు, బయట ప్రపంచానికి మాత్రం దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ సీక్రెసీ నిశ్శబ్దంగా టెన్షన్ని పెంచింది, మరియు టెన్షన్ అనుమానంగా మారింది. ట్రస్ట్ని నెమ్మదిగా దెబ్బతీసింది. టైం గడిచే కొద్దీ వారి రిలేషన్షిప్ చాలా అన్స్టేబుల్ అయింది. శర్మ మెల్లగా మారడం ప్రారంభించాడు. అతను పొజెసివ్ అయ్యాడు, సస్పిషన్ అయ్యాడు, కంట్రోలింగ్ అయ్యాడు. ఆమె లాయల్టీపై అతనికి అనుమానం పెరిగింది. ఆమె ఇంటరాక్షన్స్ని మానిటర్ చేయడం ప్రారంభించాడు. ఆమె ప్రతి కాల్ అతనికి డౌట్గా అనిపించింది. ఆమె ఫోన్ కాల్స్ను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతి కాన్వర్సేషన్ అతనికి బిట్రేయల్గా కనిపించింది. ఒకప్పుడు ప్రేమగా ప్రారంభమైన రిలేషన్షిప్ నెమ్మదిగా మిస్ట్రస్ట్గా మారింది. డేస్ పాస్ట్. జూలై 2 ఆ రాత్రి నైనా సాహ్ని ఒక ఫోన్ కాల్లో ఉంది. ఆ కాల్ మత్లూబ్ కరీం అనే వ్యక్తితో. ఏ కాన్వర్సేషన్ నథింగ్ అన్యూజువల్. అదే సమయంలో సుశీల్ శర్మ ఇంటికి వచ్చాడు. ఆమె ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యం అతని కళ్ళకు పడింది. అతని మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఈజ్ షీ బీయింగ్ అన్ఫెయిత్ఫుల్? ఈజ్ షీ ప్లానింగ్ సంథింగ్? ఈజ్ షీ హైడింగ్ సంథింగ్? ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ కూడా లేదు. కానీ సస్పిషన్కి లాజిక్ అవసరం ఉండదు. అతని ఆలోచనలు వేగంగా మారాయి. ఒక సింపుల్ ఫోన్ కాల్ అతని దృష్టిలో బిట్రేయల్గా మారింది. మాటల తగువ మొదలైంది. వాయిసెస్ లౌడర్ అయ్యాయి. అక్యూసేషన్స్ పెరిగాయి. ట్రస్ట్ కూలిపోయింది. రేజ్ రీజన్ని మసగాబార్చింది. మిస్ట్రస్ట్ యాంగర్గా పేలింది. ఆ రాత్రి ఒక ట్రాజెడీ ప్రారంభమైంది. తర్వాత జరిగినదే దేశాన్ని షాక్కి గురి చేసిన ద తందూర్ మర్డర్ కేస్. ఆ క్షణంలో రేజ్ అతన్ని పూర్తిగా బ్లైండ్ చేసేసింది. అన్కంట్రోల్డ్ ఎమోషన్స్లో అతను తన లైసెన్స్డ్ 32 రివాల్వర్ను తీసుకున్నాడు. ఒక స్ప్లిట్ సెకండ్లో ట్రిగర్ని నొక్కాడు. ఫస్ట్ షాట్ ఆ బుల్లెట్ టార్గెట్ను మిస్ చేసి వాల్ దగ్గర ఉన్న ఎయిర్ కండిషనర్ని తాకింది. కానీ అతను ఆగలేదు. యాంగర్ రీజన్ని పూర్తిగా మసకబార్చింది. సెకండ్ షాట్ ఆ బుల్లెట్ నైనా యొక్క నెక్న తాకింది. షీ వాజ్ బ్లీడింగ్. కానీ రేజ్ ఇంకా తగ్గలేదు. థర్డ్ షాట్ ఒక ఫైనల్ బుల్లెట్ ఆమె హెడ్కి తగిలింది. అంతే, ఒక్క ఆర్గ్యుమెంట్ ఒక ఇర్రివర్సబుల్ ట్రాజెడీగా మారింది. పొలిటికల్ కెరియర్ కూలిపోతుందనే భయం అతనిలో ఒక డేంజరస్ డిసిషన్కి తీసుకొచ్చింది. ఆ రాత్రి జరిగిన దాన్ని ప్రపంచం ఎప్పటికీ తెలుసుకోకూడదని అతను అనుకున్నాడు. గన్ షాట్స్ తర్వాత ఇంట్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం నెలకొంది. సైలెన్స్, షాక్. అతను చుట్టూ చూశాడు. ఫ్లోర్పై బ్లడ్, వాల్స్పై ఇంపాక్ట్ మార్క్స్. రియాలిటీలో స్లోగా వచ్చాడు. కెరియర్, రెప్యుటేషన్, పవర్ అన్నీ క్షణాల్లో కూలిపోతాయని అతనికి అర్థమైంది. ప్యానిక్లో అతను ఒక క్లాత్ తీసుకొని బ్లడ్ స్ట్రెయిన్స్ని ఎరేజ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బ్లడ్ తుడిచిన గతాన్ని తొడవలేడు. తర్వాత నైనా డెడ్ బాడీని పాలిథిన్ షీట్లో ర్యాప్ చేశాడు, ఎమోషన్స్ లేకుండా. ఆ నైనా డెడ్ బాడీని తన మారుతి 800 ట్రంక్లో ఉంచాడు. మందిర్ మార్గ్ నుండి ఢిల్లీ రాత్రి వీధుల్లో డ్రైవ్ని ప్రారంభించాడు. సిటీ చాలా నిశ్శబ్దంగా ఉంది. కానీ ట్రంక్లో ఒక మర్డర్ దాగి ఉంది. ద డెస్టినేషన్ భాగ్య రెస్టారెంట్. అక్కడ మేనేజర్ కేశవ్ కుమార్ సుశీల్కి మంచి ఫ్రెండ్. రెస్టారెంట్ కిచెన్లో ఒక భారీ తందూర్. సుశీల్ అతనికి అన్నీ చెప్పాడు, తన చేతులతో చేసిన క్రైమ్ గురించి అండ్ ఫ్లేమ్స్లో ట్రూత్ని దహనం చేయాలనే తన నెక్స్ట్ ప్లాన్ గురించి వివరించాడు. ఫ్లేమ్స్లో క్రైమ్ని దాచేయాలా అని కేశవ్ అడిగాడు. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. ఫ్రెండ్షిప్పా లేక మొరాలిటీయా? ఆఖరికి అతను సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. కార్ ట్రంక్ తెరిచారు. బాడీ బయటకు తీశారు. ర్యాపింగ్ తొలగించి తందూర్లో ఫ్రేమ్స్ రగులుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా బాడీని అందులో వేశారు. ఒక డెస్పరేట్ పుష్. బాడీని లోపల ఉంచారు. ఫైర్ ఎగిసింది. స్మోక్ పైకి లేచింది. సుశీల్ అనుకున్నాడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, నో బాడీ, నో ఎవిడెన్స్, నో కేస్. కానీ స్మోక్ ఎప్పుడు పైకి లేచిందో అదే అతని డౌన్ఫాల్కి కారణమైంది. విధి ఎప్పుడు తనదైన మార్గంలో నడుస్తుంది. జస్టిస్నే చివరికి నిలబెడుతుంది. ఫ్లేమ్స్ ట్రూత్ని దహనం చేయాలని ప్రయత్నించాయి. కానీ స్మోక్ ఆ రహస్యాన్ని ఆకాశంలోకి ఎత్తింది.